నేనేమంటానంటే సార్, కిరణ్ రాయ్లో ఆమెను ఏదో బెదిరించడానికో లేకపోతే ఆయన లొంగ తీసుకోవటానికో, సో అలాంటి వ్యవహారం కోసం ఆ మాటలో ఉన్న వాడు ఉండొచ్చా? నిజంగా వాడినా కూడా ఒక అమ్మాయి ఆ విధంగా పవన్ కళ్యాణ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది అనేసి ఆ అమ్మాయి కిరణ్ రాయ్ నాతో అన్నాడు పలుసార్లు అన్నప్పుడు, అది ఉందా లేదా అనేది పక్కన పెడదాం. అసలు మనకు ప్రెస్ క్లబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు నిఘా ఉంటుంది. ప్రెస్ క్లబ్లో ఏమేమి ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఎవరు ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, ఏం ఇన్సిడెంట్ జరుగుతాయని మీడియాతో కూడా టచ్లో ఉంటారు ఇంటెలిజెన్స్ పోలీసులు. మామూలుగా అయితే కనుక ఒక సిస్టమేటిక్గా అయితే కనుక ఈ డిప్యూటీ సీఎంకు సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ ఉందనేసి ఆ అమ్మాయి అక్కడ ఆరోపించినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించాలి, వాళ్ళని పిలిపించి విచారించాలి. ఏమిటి మీరు పెన్ డ్రైవ్ అంటున్నావమ్మా, నిజంగా ఉందా అని చెప్పేసి వాళ్ళని కూడా పిలిపించాలి. వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే కనుక సోదాలు కూడా చేయాల్సి ఉంటుంది పోలీసులు. అది వాస్తవమా కాదా అని తేల్చాల్సింది పోలీసులే. ఎందుకంటే పబ్లిక్గా ఆ అమ్మాయి అనౌన్స్ చేస్తూ ఉంది, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత ఆ రోజు పోలీసులు అమ్మాయి చెప్పింది, ఆ రోజులో పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అనే మాట రేపు పోలీసులకు వస్తుంది. కానీ ఇక్కడ ఇంకోటంటే ఇన్ని విషయాలు జరుగుతున్నా కూడా ఒక తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగానున్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈ విధంగా అన్నాడనేసి ఒక మహిళ, ఈ మహిళతో చాలా రోజులు అనుబంధం ఉంది, ఇతనికి స్నేహబంధము ఉంది. అటువంటి మహిళ బయటకు వచ్చి చెప్తూ ఉంటే పెన్ డ్రైవ్ ఉందా లేదా, అసలు ఈ సమాచారము పవన్ కళ్యాణ్కు వెళుతుందా లేదా, ఇన్ఫర్మేషన్ మధ్యలో ఎవరన్నా ఆపు చేస్తున్నారా? అట్లాగే ఈ అమ్మాయిని పవన్ కళ్యాణ్ వేడుకునింది, ఇందాక కూడా చెప్తుంది, నేను ఆడపిల్లని, నా బాధ ఏ విధంగా ఉంది, మీరు ఆదుకోవాలి అనేసి అన్నాను. వాళ్ళ పిఏ కూడా పవన్ కళ్యాణ్ పిఏ అమ్మాయికి ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మీ బాధ ఏంటో రండమ్మా, పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ మీకు ఎప్పుడు వస్తున్నారు మీరు చెప్పండి రండి అని అడిగితే ఆ అమ్మాయిని పవన్ కళ్యాణ్ దగ్గరికి పోనివ్వాల. ఇక్కడ ఎవరు అడ్డుకున్నారు పోనివ్వకుండా? వెళితే ఇంకా ఏమైనా అంశాలు అక్కడ తెలుస్తాయనా? ఈ అమ్మాయి ఇంకా పవన్ కళ్యాణ్కి ఏమైనా చెబుతుందనా? ఎవరు అడ్డుకున్నారు అక్కడ? పవన్ కళ్యాణ్ కలవనీయకుండా అడ్డుకుంటున్న గోడలు ఎవరు పెద్ద స్థాయిలో? అంటే ఆమె ఎందుకు చెప్పట్లేదు మరి, నన్ను పలానా వ్యక్తి అడ్డుకుంటున్నాడు లేకపోతే ఏవో శక్తులు పనిచేస్తున్నాయి? ఇక్కడ కన్విన్స్ చేస్తూ ఉండొచ్చు, అక్కడి వరకు వెళ్లకుండా ఇక్కడే కన్విన్స్ చేస్తూ ఉండొచ్చు ఎవరైనా. లేదా అక్కడ పవన్ కళ్యాణ్ కలవకుండా ఇక్కడికి వస్తే కనుక ఈ ప్రాబ్లం అవుతుంది, ఈ అమ్మాయి ఇంకా అన్ని మొత్తం విషయాలు చెప్పేసే అవకాశం. ఎందుకంటే ఆయన ఏదైనా అడుగుతాడు కదా. ఇప్పుడు అమ్మాయి ఆయన కోర్టులోకి వెళ్ళింది అనుకోండి, ఆయన అన్ని విషయాలు అడిగి చెప్తాడు, అప్పుడు ఆ అమ్మాయికి వచ్చి ధైర్యం వచ్చేసి అన్నీ చెప్పేసింది అనుకోండి రహస్యాలు, మరి ప్రాబ్లం కదా. అందుకు ఆ అమ్మాయిని అక్కడి వరకు వెళ్ళనివ్వకుండా ఇక్కడనే కౌన్సిలింగ్ చేసి కట్టడి చేసేసుకునే